సన్నిధిని బట్టి స్తుతిస్తూ యేసయ్య నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి, ఆమేన్. అందరం కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామండి. ఆమేన్. దైవజనులు అందరికీ వందనాలు. ఒక 40 నిమిషాలు దేవుని వాక్యం చెప్తున్నాను. అందరికీ శ్రద్ధగా. బైబిల్ గ్రంథంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు ఏలియా. అనండి. ఆయన అద్భుతమైన దైవజనుడు. ఆయన కూడా ఏంటంటే ఆయన ఒక్కడే కనపడాలని కాదు, అనేక మంది శిష్యులను తయారు చేయడం ప్రారంభించారు. దేవుడు మన ఎల్ఎల్ఏఎం పరిచర్యకి ఇచ్చిన దర్శనం కూడా అదే. ఈ ఒక్క దైవజనుడి ద్వారా ఎంతరో సేవకుల దేవాదేవుడు తయారు చేస్తూ దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎన్నో ప్రాంతాలకి అసలు నిజంగా ఇది సేవ చేయగలరా అనుకున్న వాళ్ళని కూడా ఈరోజు ప్రభావవంతమైన పరిచర్య చేయనట్లుగా దేవుడు కృప చూపించాడు. ఏలియా కూడా అలాంటి దైవజనుడే. ఏలియా అంత గొప్ప దైవజనుడు అంటే ఆయన ప్రార్థన చేస్తే వర్షం రమ్మంటే మాట్లాడండి, వర్షం రమ్మంటే ఆగిపోమంటే అయిపోయి. 450 బలిపీఠాలకు ఎదురుగా నువ్వు ఒక్కడివి గెలవాలని చెప్తే 450 బలిపీఠాల మీదకి రాని అగ్ని ఈ ఒక్క దైవజనుడు మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని ప్రార్థన చేస్తే పరలోకం నుండి అగ్నిని పంపించాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుండి అగ్ని దిగి వచ్చింది. అగ్ని దిగిరాగానే వారందరట సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే. ఒక పట్టణం అంతా సాగిలపడి నమస్కారం చేసి దేవుడు, నేను నమ్ముతున్నాను అతి త్వరలో మన పేట అంతా సాగిలపడ అద్దంకి అంతా అని చెప్పండి గట్టిగా. అన్నగారు ఉన్నారు, అన్నగారు ఊరంతా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిగా హల్లెలూయా. దేవునికి మా ఊరంతా అన్నా చెప్పండి. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత రోషం కలిగిన దైవజనుడు ఆయన. ఆయనకి ఒక అద్భుతమైన శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా. చాలా అద్భుతమైన దైవజనుడు. ఇక ఒకానొక సమయం వచ్చింది, ఏలియా వెళ్ళిపోయే కాలం వచ్చినప్పుడు నానా దేవుడు నన్ను అదే గిలగాల నుంచి బేతేలుకి వెళ్ళమంటున్నాను, నేను వెళ్తాను, మీరు అక్కడే ఉండు అని అంటే ఈ శిష్యులు అందరూ అన్నారు. ఈ శిష్యులు ఏమో కానీ ఎలీషా ఏమన్నాడంటే యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు నేను నిన్ను విడిచిపెట్టినాను. సరే గిల్గాల్ నుంచి బేతేలుకి వచ్చాడు. బేతేలుకి రాగానే మళ్ళా అన్నాడు, దేవుడు నన్ను ఎరుకోకి వెళ్ళమంటున్నాడు, మీరు ఇక్కడ ఉండిపోండి అంటే ఎలీషా అన్నాడు, యెహోవా జీవంతోడు నేను నిన్ను మాత్రం వదిలిపెట్టనన్నాడు. సరే ఎరుకో నుంచి, అరే నాన్న నన్ను దేవుడు యోర్దానికి వెళ్ళమంటున్నాడు, మీరు ఇక్కడ ఉండిపోండి అని అంటే అందరూ వదిలేస్తే ఎలీషా మాత్రం యెహోవా జీవంతోడు మాట్లాడండి, నీ జీవంతోడు నేను నిన్ను మాత్రం వదిలిపెట్టను అన్నాడు. సరే ఇక ఎంతసేపటికి వదిలిపెట్టకపోయేసరికి వెళ్ళి అడిగాడు, అసలు నీకేం కావాలి అన్నాడు. నీకు ఏం కావాలి అన్నాడు. మామూలుగా మనమైతే మామూలుగా అదే పేటలో 5 ఎకరాలు ఉందంటగా నా పేరు రాసి వెళ్తావా, నీ బ్రాంచీల్లో పెద్ద బ్రాంచ్ ఒకటి ఉందంటగా 5,000 మంది అది ఇస్తావా అని అడిగి ఉండొచ్చు. కానీ ఎలీషా ఏమన్నా తెలుసా, నాకు అయ్యేం వద్దు, నీ ఆత్మలో 2 పాలు ఇచ్చేది నాకు. ఏమన్నాడు? నీ ఆత్మలో 2 పాలు నాకు అన్నాడు. అదేంటిరా నీకు అని అనగానే ఏలియాతో బహుశా ఇలా అని ఉంటాడు, అయ్యా నువ్వు 1,00,000 బాప్తిస్మాలు ఇచ్చావంటగా, నేను 2 లక్షలు ఇస్తాను. నువ్వు 1000 మంది సేవకులకు అభిషేకం ఇచ్చావంటగా, నేను 2,000 మందికి ఇవ్వాలి. నువ్వు 10,000 సంఘాలు కట్టావంటగా, నేను 20,000 సంఘాలు కడతాను. ఇన్ని జరగాలంటే మన దగ్గర ఉన్న డబ్బు వల్ల అవ్వదు, పరపతి వల్ల అవ్వదు, ఎకరాల వల్ల అవ్వదు, దేవుని అభిషేకం ఉంటే సమస్తం చేయగలుగుతాం. ఏముంటే చేయగలుగుతాం? అభిషేకం ఉంటే చేయగలుగుతాం. ఏలియా అన్నాడు, నువ్వు అడిగితే ఏదన్నా చేద్దును కానీ ఇది మాత్రం బహు కష్టంగా ఉన్నది అన్నాడు. సరే ఇక లాస్ట్లో వెళ్ళిపోతూ ఎందుకు కుమారుని నిరాశపరచడం, నాన్న నేను తీయబడక ముందు, నేను వెళ్ళిపోకముందు నేను కనుక నీకు కనపడితే ఖచ్చితంగా నువ్వు అడిగింది నెరవేరుతుంది అన్నాడు. ఇక వెంటనే ఏలియా ఎత్తబడ్డాడు. ఎత్తబడతంటే ఎలీషా చాలా బాధపడుతూ ఏడుస్తూ, ఇశ్రాయేలు వారికి రథము రౌతువు నీవే నాయన,
నువ్వు వెళ్ళిపోతున్నావు ప్రభు, మా పరిస్థితి ఏంటి అని ఏడుస్తుండగా ఏలియా దుప్పటి కింద పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? అది ఎలీషా చూశాడు. ఎలీషా చూసి వెళ్ళిపోయి, బైబిల్లో ఉంటుంది స్పష్టంగా, వెళ్ళట కిందకి దిగి ఆ దుప్పటి పట్టుకున్నాడు. ఆ దుప్పటి పట్టుకుని నిన్నటి దాకా ఏలియాని వెంబడించేవాడు, ఈరోజు ఏలియా వెళ్ళిపోయాడు. ఏలియా అభిషేకాన్ని ఈరోజు నుంచి మోయడం ప్రారంభించాడు. నిన్నటి దాకా వెంబడించాడు, ఈరోజు మోయడం ప్రారంభించాడు. ఆ దుప్పటి పట్టుకుని నేరుగా వెళ్ళిపోయి యోర్దాను దగ్గర టెస్ట్ చేయడం ప్రారంభించాడు. అసలు అభిషేకం పొందామా లేదా అని. యోర్దాను దగ్గరికి వెళ్ళామన్నాడు, ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు. అమ్మ, మనం కూడా అదే ప్రార్థన చేయాలి. ఏలియాకి అద్భుతం చేసిన దేవుడు నాకు కూడా చేస్తాడా? హన్నాకి అద్భుతం చేసిన దేవుడు నాకు కూడా చేస్తాడా? దావీదును అరణ్యంలో నుండి రాజసింహాసనం మీద ఎక్కించిన దేవుడు నన్ను కూడా కూర్చోబెడతాడా? 14 సంవత్సరాలు ఈ పరిచయం ఆగకుండా దినము ఉన్నదాన్ని లేనట్టు, లేని దాన్ని ఉన్నట్టుగా నడిపిస్తున్న దేవుడు నా పరిచయం కూడా నడిపిస్తాడా అని టెస్ట్ చేయడం ప్రారంభించాడు. యోర్దాను దగ్గరికి వెళ్ళి ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని కొట్టగానే, అంతకు ముందే కొద్ది నిమిషాల ముందే ఏలియా అదే దుప్పటితో యోర్దాన్ను కొడితే యోర్దాన్ ఏమైపోయింది? 2 పాయలైపోయింది. అసలు ఈ అద్భుతం జరుగుతుందా లేదని మరలా వెళ్ళి ఎలీషా ఏం చేశాడంటే అదే దుప్పటి పట్టుకుని తన తండ్రి ఏ విధంగా అయితే కొట్టాడో అలాగే కొట్టాడు. కొట్టగానే యోర్దాన్ ఏమైపోయింది? చీలిపోయింది. బాగా వినాలి. ఇందాక ఎవరు చీల్చారా యోర్దాన్ని? ఏలియా. అప్పుడు ఎలీషా చూశాడు. ఏలియాని వెంబడించినంత కాలం ఆ అద్భుతాలు చూస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే ఏలియా అభిషేకాన్ని మొయ్యడం ప్రారంభించారో, ఏలియా ఏ అద్భుతాలు చేశాడో అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. మీకు నా మాట అర్థమైతే ఒకసారి ఆమెన్ అంటారా? నిన్నటిదాకా అద్భుతాలు చూశాడు, ఈరోజు నుంచి అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. నిన్నటిదాకా అభిషేకాన్ని వెంబడించాడు, ఈరోజు ఆ దర్శనాన్ని మోయడం ప్రారంభించాడు. నిన్నటిదాకా ఆ దైవజనుడితో పాటు నడిచాడు, ఈరోజు దైవజనుని బాటలో ఆయన దర్శనాన్ని మోసుకుంటూ నడవడం మొదలెట్టాడు. నిన్నటి వరకు అద్భుతాలు చూశాడు, ఈరోజు నుంచి అద్భుతాలు చేసేవారుగా 2 చేతుల పైకెత్తే ఆమేన్ అంటుండగానే 2 చేతులు అల్లాడిస్తూ ప్రభుని స్తుతిద్దాం. ఒక్క నిమిషం ఆగకుండా 2 చేతులు అల్లాడిస్తూ ఆమేన్ ఆమేన్ అందరూ అనండి గట్టిగా ఆమేన్ అంటుండగానే, ప్రభువా ఆ కృప మా మీదకి రానివ్వండి నాయన, నీ సన్నిధి నా మీదకి రానివ్వండి ప్రభువా, ఆ కృప మా మీదకి రానివ్వండి ప్రభువా, ఆ కృప మా మీదకి రానివ్వండి నాయన, ఆ కృప మా మీదకి రానివ్వండి ప్రభువా, ఆ కృప మా మీదకి రానివ్వండి నాయన. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను విషయాన్ని కొంచెం బ్రీఫ్గా చెప్పేస్తాను, మీ అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఒక పారాఫ్రేజ్ లాగా చెప్పుకుంటాను. సరే, ఇక ఏలియా కాలం అయింది. ఎవరి కాలం వచ్చింది? ఎలీషా కాలం. దేవుడు ఎలీషాని 2 పాళ్ళ అభిషేకంతో నింపి వాడుకోవడం మొదలుపెట్టాడు. సాధారణంగా అండి మనుషులు 3 రకాలు ఉంటారండి. ఒకటి ఈవిల్ మ్యాన్ అనండి, అంటే దుర్జనుడు. రెండోది గుడ్ మ్యాన్ అనండి, అంటే సజ్జనుడు. మూడోది గాడ్స్ మ్యాన్ అనండి, అంటే దైవజనుడు అని అర్థం. ఈవిల్ మ్యాన్ దుర్జనుడు, దేవుడు లేకుండా బ్రతుకుతాడు. గుడ్ మ్యాన్ సజ్జనుడు, దేవుడిని నమ్ముకుని బ్రతుకుతాడు. గాడ్స్ మ్యాన్ దైవజనుడు, దేవుడి కోసమే బ్రతుకుతాడు, దేవుడి కోసమే చనిపోతాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎందుకో సుమారు 100 సార్లు రాయించాడు ఆ మాట, దైవజనుడు దైవజనుడు దైవజనుడు. మొట్టమొదటిసారిగా దైవజనుడు అన్న మాట ఎవరికి వాడారంటే మోషేకి వాడారు. 90వ కీర్తన పైన కూడా ఉంటుంది, దైవజనుడైన మోషే. చివరిగా ఎవరి కోసం దైవజనుడు అన్న మాట ప్రస్తావించబడిందంటే పౌలు అపోస్తలుడు తిమోతికి రాస్తూ దైవజనుడు అయిన తిమోతి అని రాశాడు. మీకు విషయం తెలుసండి, అందరికన్నా ఎక్కువసార్లు ఎవరికి ఆ పదం వాడబడింది తెలుసా? ఎలీషా కోసమే వాడబడింది. మీరు బైబిల్ అంతా చదవండి, 2 రాజుల గ్రంథంలో దైవజనుడైన ఎలీషా, దైవజనుడైన సుమారు 30 సార్లు రాశాడట. పరిశుద్ధాత్ముడు ఎన్నిసార్లు రికార్డు చేయించాడు? అతడు దైవజనుడు, అతడు దైవజనుడు, అతడు దైవజనుడు, అతడు దైవజనుడు. ఈయన కాలంలో చాలా అద్భుతాలు జరిగాయి. నేను నమ్ముతున్నాను ఈ 14వ సంవత్సరం ఆ కాలంలో జరిగిన కొన్ని కార్యాలను దేవాదేవుడు మన పరిచయంలో జరిగించబోతున్నాడు. నమ్మిన వారందరూ స్వరమెత్తి, నమ్మిన వారందరూ స్వరమెత్తి బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చాలా అద్భుతమైన దైవజనుడు పాస్టర్ గారు ఆయన. ఇప్పుడు రాగానే నాకు అన్న వాటర్ బాటిల్ ఇచ్చారు. ఏమిచ్చారు? ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ లేకపోతే కొన్నిసార్లు ఎక్కడి నీళ్ళు అక్కడ తాగితే ఏమవుతుంది? జలుబో
దగ్గు వచ్చేస్తుంది. కానీ ఎలీషాయి గారు ఎక్కడికన్నా వెళ్తే ఆయనకి వాటర్ బాటిల్ అవసరంలా. ఎందుకంటే ఆయన వెళ్ళి ఒక ప్రార్థన చేస్తాడు, ఏ సునామలో నీరు బాగైపోవును గాక. బాగైపోద్ది, కిల్లే వాటర్ అయిపోద్ది. అదేందో మరి, అదే టాటా కాపర్ వాటర్ అయిపోద్ది. అన్నీ అలాంటి అద్భుతాలు. ఇప్పుడు కొన్నిసార్లు అండి కొంతమంది కూర వండితే తినలేమండి, మీరు కాదండి. నిజం, మన ఊరు వెళ్తే వంకాయ కూర వండి పంచదార వేశారు అందులో. అబద్ధం కాదు, నిజమే చెప్తున్నాను. అమ్మా ఏంటమ్మా, అయ్యా కంగారులో తెల్లగా ఉందని. మామూలుగా ఎవరైనా తింటారా? ఆ సాహసం ఎవరైనా చేస్తారా? ఏదో చెప్పండి. కానీ ఎలీషా దైవజనుడు వస్తే అలా కాదు, అది పంచదార వేసిన వెళ్ళి ఒక పిండి వేస్తాడు, ఏ సునామలో కూర మధురంగా మారిపోనుగా, పద్మనాభం సాంబార్ లాగా అయిపోద్ది అంతే. ఒక దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక ఆయనకి సర్వసాధారణం అయిపోయింది అద్భుతాలు జరగటం, సర్వసాధారణం అయిపోయింది. అసలు ఇంకో మాట తెలుసండి, ఆయన చచ్చిపోయిన తర్వాత, ఎలీషా చచ్చిపోయిన తర్వాత సంవత్సరం అయిపోయింది. పొరపాటున ఎవరు ఆయన దేహాన్ని పెట్టిన అక్కడే గుంట తవ్వి ఇంకొకరిని పుడుకోబెట్టారు. నాలాంటి ఒకళ్ళని లోనకి వెళ్ళగానే ఆయన ఎముకలు తగిలాయి, ఆయన ఎముకలు. అప్పుడు దాకా ఇట్ట పడుకున్నా నేను, తమ్మలు లేచి ఏమైంది ఏమైంది అంటే ఆ ఎముకల్లో ఉన్న అగ్ని ఇంకా ఆరకుండా సజీవంగానే నిలబడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఎన్ని సంవత్సరాలైనా ఆరదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరని ప్రేమ ఇది, అది శ్రేష్టమైనది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ప్రవాహమిది, క్రీస్తు ప్రేమ ప్రవాహమిది, ప్రేమ ప్రవాహం. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సరే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. అదే 7వ వచనం, 6వ అధ్యాయం 7వ అధ్యాయం. నేను బ్రీఫ్గా చెప్పేస్తున్నాను. అది ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధం జరుగుతున్న కాలం. ఇప్పుడు కూడా అదే కాలం కదా, ఇశ్రాయేల్ దేశం మీద దాడులు జరుగుతున్న కాలం. ఇశ్రాయేల్ దేశం మీద అప్పుడు ఎలీషా కాలంలో కూడా దాడులు జరిగాయి. సిరియన్లు వచ్చి, సిరియా దేశపు రాజు మాట్లాడితే చాలు ఇశ్రాయేల్ దేశాన్ని కమ్మేయడానికి ప్రయత్నం చేసేవాడు. ఆ కాలంలో సిరియా రాజు చాలా తెలివైనడు, 4 పెట్టుకున్నాడు. ఆయనకి ఎవరో రైట్ హ్యాండ్లు. వీళ్ళ మధ్య సమాచారం బయటికి వెళ్దాం కరెక్ట్గా ప్లాన్ వేసేవాడు. తెల్లారు 4 గంటలకు ప్లాన్ వేసి చెల్లూరుపేటని అటాక్ చేయాలి, మన హైవే నుంచి లోపలికి వచ్చాను అని చెప్పేవాడు. ఈ విషయం ఇంకొకరికి చెప్పే లోపల యాక్షన్ రెడీ అయిపోయేది. వెంటనే 4 వెళ్ళి వాళ్ళ టీమును పట్టుకుని, ఆ సైనికులను పట్టుకుని అటాక్ చేయడానికి అది హైవే మీదకి వచ్చేవాళ్ళు. ఈ లోపుగా ఈ దైవజనుడు ఎలీషా ఏం చేసేవాడు అంటే ఇశ్రాయేల్ రాజుకి ఇలా ప్లాన్ చెప్పేసేవాడు. అటువైపు కట్టేయండి అనగానే అటువైపు శత్రువులు రాకుండా గోడ కట్టేసేవాళ్ళు వీళ్ళు తెల్లారిపాటికి. ఆ రోజు అలా ప్లాన్ అయిపోయి ఏమైంది, ఫ్లాప్. సరే వాళ్ళు జాగ్రత్త పడ్డారు అనుకుని 2వ రోజు కూడా ఏం చేశాడంటే సిరియా రాజు మళ్ళీ వాళ్ళ 4 కోర్ కమిటీ వార్ రూమ్లో తీసుకొచ్చి, ఈసారి ఓ పని చేద్దాం, ఈ వైపు అటాక్ చేద్దాం వీళ్ళందరినీ అని స్టార్ట్ చేశారు. సరే సార్ అని అటాక్ స్టార్ట్ చేశారు. ఈలోపు దైవజనుడు ఇశ్రాయేల్ రాజుకి చెప్పాడు, వెళ్ళిపోయి ఇటువైపు గోడ కట్టండి అన్నాడు. ఇటు కట్టేశాడు. మళ్ళీ 2వ రోజు ఫ్లాప్. మళ్ళీ 3వసారి వేసాడు. ఈసారి ఇటు నుంచి వస్తామన్నారు, ఇటు కూడా గోడ కట్టేశారు. ఈసారి ఆ మూల కట్టేశారు, ఈసారి ఆ మూల కట్టేశారు. సిరియా రాజుకి ఏం అర్థం కావట్లా. ఇక ఒక రోజు అర్థమైపోయి 4 పిలిచి, నమ్మక ద్రోహులారా, మీరే చెప్పేస్తున్నారా, లేకపోతే మన 4 మధ్యలో ఉన్న సంఘటన ఎక్కడ తెలిసింది? ఇశ్రాయేల్ రాజు మనం వెళ్ళక ముందు ఎలా కట్టేస్తాడు గోడ, అసలు ఆయనకి ఎట్ట తెలుస్తుంది? మీలోనే ఎవడు చెప్పేస్తున్నాడు, మీరు చెప్పండి ఎవడు చెప్తున్నాడు, మీరు పని అయిపోయిందని చెప్పి మొత్తానికి వాళ్ళందరిని చంపేయడానికి సిద్ధపడితే వాళ్ళు ఒకళ్ళు లేచి చెప్పాడు, అయ్యా మీకోసం పేనం ఇచ్చేస్తాం, ఇప్పుడు అడుగు గుండు కోసి ఇచ్చేస్తాం మీకోసం, నీకు నమ్మిన పొంట్లో మేము రాజా, నీకు అంత నమ్మక ద్రోహం చేసేవాళ్ళం కాదు. మరి నేను చెప్తున్న విషయాలు ముందే వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయి అనగానే వాళ్ళు ఒకళ్ళే చెప్పాడు, అయ్యా ఆ చిలకలూరుపేటలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అక్కడ దేవుని సేవకుడు ఒకడు ఉన్నాడు, ఆయన నిరంతరం పరలోకానికి కనెక్ట్ అయి ఉంటాడు, ఎప్పుడు దేవునితో మాట్లాడుతూనే ఉంటాడు, ఎప్పుడు పరలోకం నుంచి ఆయనకి ఎప్పుడు సమాచారం వస్తూనే ఉంటుంది. మనం 4, 5 అనుకున్న మాట 3వ వ్యక్తికి తెలియదు, కానీ ఏసీకి తెలిసిపోతుంది, పరలోకానికి తెలిసిపోతుంది. ఇక్కడ నుంచి నేరుగా అక్కడికి వెళ్ళిపోతున్నాయి, అక్కడ నుంచి నేరుగా పాస్టర్ గారికి వచ్చేస్తున్నాయి, పాస్టర్ గారి నుంచి ఇశ్రాయేల్ రాజుకి వెళ్ళిపోతున్నాయి. రాజు ఏం చేస్తున్నాడంటే దేశం మొత్తాన్ని, ఆ ఊరంతటిని, ఆ పేట అంతటిని కాపాడేస్తున్నాడు.
మంచిగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు అల్లాడిస్తూ హల్లెలూయా, రెండు చేతులు అల్లాడిస్తూ హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. అమ్మా, మీరు అందరూ ప్రభుని స్తుతిస్తుండగానే రెండు చేతులు దింపకూడదు, స్వరాలు ఆకూడదు, చేతులు దింప స్వరాలు ఆకూడదు. అందరూ ప్రభుని స్తుతిస్తుండగానే ఈ సాక్ష్యాన్ని మన దైవజనుని ద్వారా, అంత మాత్రమే కాదు, దైవజనుని ద్వారా అనేక మంది పరిచర్లో ఉన్నారు, చాలా మంది సేవకులు. వారందరి ఊర్లలో వారి ద్వారా ఆ ఊర్లో దైవజనుడు ఒకడు ఉన్నాడు, ఆ ఊర్లో పాస్టర్ గారు ఒకడు ఉన్నాడు. ఆయన నిరంతరం చేతులపైకి బిడ్డ యొద్ద కన్నీటి కారుస్తాడు, కడుపు కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. అతను ఉన్నంత కాలం ఆ ఊరికి కానీ ఆ పట్టణానికి కానీ ఏ కీడు ఏ కరువు రాకుండా అడ్డం పడతారు. వారు ఉండగా మనం ఆ ప్రాంతాన్ని ఏమీ చేయలేం, ఆ ప్రజలు ఏమీ చేయలేం. కడుపులో పెట్టుకుని కాపాడే దైవజనులు దేవుడు ఆ పట్టణంలో నిలబెట్టుకున్నాడు అన్న సాక్ష్యం. రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిస్తుండగానే ఇక్కడ చాలా మంది దైవజనులు ఉన్నారు. అమ్మ, అతి త్వరలో ఆ సాక్ష్యాన్ని మనం అందరం వినబోతున్నాం. పాస్టర్ గారు, ఆ సాక్ష్యాన్ని నాతో సహా మనం అందరం వినబోతున్నాం. అందరూ ప్రభుని స్తుతిద్దాం, అందరూ ప్రభుని స్తుతిద్దాం. పాస్టర్ గారు, మనం త్వరలో ఆ సాక్ష్యం వినబోతున్నాం. దైవజనుడు ఒకడు ఉన్నాడు అన్న సాక్ష్యం, ఆ దైవజనుడు చేతులు ఎత్తుతున్నాడు అన్న సాక్ష్యం, ఆ దైవజనుడు కడుపు కట్టుకున్నాడు అన్న సాక్ష్యం, ఆ దైవజనుడు కన్నీరు కారుస్తాడు. ఆ దైవజనుడు ఉండగా పట్టణానికి ఏమీ కాదు. స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మైండ్ రేదో మైండ్. సేవ నీ దృష్టికి ఎంత ఘనమైనదో, సేవకుల భాగ్యము వర్ణనాతీతము. సేవ నీ దృష్టికి ఎంత ఘనమైనదో, సేవకుల భాగ్యము వర్ణనాతీతము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. దైవజనుడు ఒకడు ఉన్నాడు. ఇక వెంటనే రాజు అన్నాడు, అయితే పని చేద్దాం, అక్కడ ఊర్లో రాజుని అటాక్ చేయడం కాదు, ముందు పాస్టర్ గారిని చెప్పండి అన్నాడు. ఎవరిని? పాస్టర్ గారిని వేసేద్దాం పదన్నా. వెంటనే ఈయన నిద్ర లేచే సమయానికి ఈయన క్యాంపస్ చుట్టూత ఎవరిని పెట్టేశాడు? సిరియా రాజు శత్రు సైన్యం వచ్చేసాడు క్యాంపస్ చుట్టూత. ఈ పాస్టర్ గారు శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు మీ అందరికి తెలుసు, గెహాజీ. సాధారణంగా మన అందరం అలవాటు ఏంటంటే ఉదయం లేవగానే దుప్పటి మడతేసి ముందు అచ్చింది మోకాలు లేటు. కొంతమంది ఉంటారు, ఎంత సేవకుల దగ్గర ఉన్నారు, ముందు లెక్కగానే రోడ్డు మీదకి వెళ్ళి రావాలి. అలా వెళ్ళి అలా షాయి తాగి ఇడ్లీ సాంబార్ వేసి అంతే కదా. అట్లాంటి ఉదయాన్నే లేచి బయటికి వెళ్ళిపోయాడట రాసం. ఉదయాన్నే లేచి బయటికి వెళ్ళగానే చుట్టూరు ఆయన పాస్టర్ గారి క్యాంపస్ చుట్టూ ఎవరు కనపడ్డారు? శత్రువులు కనపడ్డారు. చంపడానికి వచ్చినటువంటి, అటాక్ చేయడానికి వచ్చిన శత్రువులు కనపడ్డారు. అంతే, ఒక్కసారిగా భయం మొదలైంది. భయం మొదలై పరిగెత్తుకుంటూ వచ్చి, పాస్టర్ గారు దైవజనుడా, అయ్యా నాయనా, ఏమైందిరా, నా పేదం చెయ్యి, అర్జున్ చెయ్యి, నెయ్యి చెయ్యి, ఏమైంది? ఏ చెయ్యి, అయిపోయింది మనందరి పని. ఏమైంది? ఏ చేస్తున్నారు? అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఏమైంది? ఈరోజే మన ఆఖరి పాట, ఏమైందిరా, వచ్చేసారు, ఏమవుతామండి, నీ వెనకాల పెట్టుకున్నావు అనవసరంగా. మా అమ్మకి చెప్పాను, ఆయన దగ్గర ఉంది, ఆయన చాలా పవర్ఫుల్, అసలు రాజీ పడ్డా ఆయన, అందరికి టార్గెట్ అవుతాడు, మీకు అర్థం కావట్లేదు. నన్ను తీసుకెళ్ళి ఎక్కడన్నా కొద్దిగా ప్రశాంతంగా అక్కడ పెట్టలా, వెళ్ళిపోయి అయ్య దగ్గర పెట్టింది. ఇప్పుడు చూడు, అందరూ వచ్చేసారు, నీతో పాటు నన్ను కూడా ఏం చేస్తారు, ఇగో నీతో పాటు కూడా పర్లోక రావాలి, పెద్దం చేయి. ఏమైంది నాన్న? ఇక చుట్టూ శత్రువులు ఉన్నారు అనగానే అప్పుడు వెంటనే దైవజనుడు మార్చాడు, భయపడద్దు, మనతో ఉన్నవాడు వారి కన్నా అధికుడై ఉన్నాడు. భయపడద్దు, మనతో ఉన్నవారు వారి కన్నా అధికుడై ఉన్నాడు. భయపడద్దు, మనతో ఉన్నవాడు. నాతో ఈ మాట చెప్పండి, నాతో ఉన్నవాడు వారి కన్నా అధికుడై. చెప్పాలి గట్టిగా, గట్టిగా చెప్పండి. భయపడద్దు, గట్టిగా భయపడద్దు, నాతో ఉన్నవాడు వారితో ఉన్నవారి కన్నా
అధికుడై ఉన్నాడు. హల్లెలూయా. మళ్ళీ చెప్తారా? భయపడొద్దు. వారితో ఉన్నవాడు, నాతో ఉన్నవాడు వారితో ఉన్నవారి కన్నా. హల్లెలూయా అని ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. నాయన ఇతని ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక. అమ్మా నేను నమ్ముతున్నాను ఒక మాట, మనందరం ఈ సంవత్సరం ఈ మాట పట్టుకుని వెళ్ళిపోదాం. భయపడొద్దు, మనతో ఉన్నవాడు అందరికన్నా అధికుడై ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి, ఈరోజు ఈ సంవత్సరం మనం ఏ మాట పట్టుకుని వెళ్తున్నాం? మనతో ఉన్నవాడు. ప్రార్థన చేశాడు, ఇతని ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక. అమ్మా నేను మనసారా ప్రార్థన చేస్తాను, మనందరి ఆత్మీయ నేత్రాలను దేవుడు తెరవబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగా? ఉన్నదాన్ని లేనట్టు, ఓ ఉన్నదాన్ని లేనట్టు ఆరాధనా యేసయ్యకే, ఆరాధనా యేసయ్యకే. ఏమైనా ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఉన్నది లేనట్లుగా చూడాలి, లేనిది ఉన్నట్టుగా చూడాలి. నేను అనుకోవటం, అన్నయ్య ఈ పరిచర్యకు వచ్చినప్పుడు మొట్టమొదటి రోజు నాకు తెలిసి అప్పుడు వివాహం కాలేదు, ఒక్కలే వచ్చినప్పుడు 14 సంవత్సరాల తర్వాత ఈ పరిచర్య ఎలా ఉంటుందో చూసి ప్రారంభించండి. అది నిన్నటి వరకు దర్శనం. కానీ ఈరోజు నేను నమ్ముతున్నాను 14 సంవత్సరాల తర్వాత 15, 16, 17, 18, 20 సంవత్సరాల్లో మళ్ళీ ఇంకెంత వెనక్కి వెళ్ళాలో. వాళ్ళు అంగీచోగారంటే రోజు బయటికి వెళ్ళి చొక్కల్లోకి పెట్టేవాడట. మా నాన్నకి ఇచ్చేవగా వాగ్దానం ఏమని? ఆకాశ నక్షత్రాలు అంత ఇచ్చేవగా ఏమని? ఆకాశ నక్షత్రాలని. రోజు 6,000 చొక్కలు లెక్క పెట్టేవాడట. 6,000 చొక్కలు. మరుసటి మాసానికల్లా, మరుసటి సంవత్సరానికల్లా 6,000 చొక్కలు మా మందిరంలో కనపడాలన్నాడు. అలాగే వచ్చారంట 6,000 విశ్వాసం. ఉన్నదాన్ని నేనంటే, లేని దాన్ని. అసలు తోమ అంత అనుమానస్తుడు ఎవరైనా ఉంటారు? నాకు చెప్పండి ఏదో. తోమ అంత అనుమానస్తుడు ఎవరైనా ఉంటారు? నానా యేసుప్రభు అంటే నేను గాయాలు చేయి పెట్టాల్సిందే అంత అనుమానస్తుడిని. సరే, విశ్వాసం ఎంత పని చేసిందంటే అలాంటి వాడిని, అమ్మా అసలు అలాంటి అనుమానస్తుని తీసుకొచ్చి భారతదేశాన్ని తీసుకొచ్చి మనందరూ అనుమానాలు తీర్చేలాగా వాడుకున్నాడు. మనందరూ అనుమానాలు తీర్చేది ఆయనే కదా. ఉన్నది లేనట్టు, లేనిది సాధారణంగా కొడుకు పుడితే తండ్రి అవుతారు. కానీ విశ్వాస ప్రపంచంలో ముందు అబ్రహాము తండ్రి అని పిలువబడ్డ తర్వాత కుమారుని పొందుకున్నాడు. సాధారణంగా రాజ్యం వస్తే రాజు అవుతారు. కానీ దావీదు ప్రపంచంలో దేవుడు ముందు 13-16 ఏటనే దేవాదేవుడు రాజుగా పిలిచిన తరువాత 13 సంవత్సరాల తర్వాత రాజ్యాన్ని అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. చూచునట్లుగా మా నేత్రాలు తెరువునాయన. హల్లెలూయా. వేగు చూడడానికి 12 మంది వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? 12 మందిలో 10 మంది ఏం చూశారు? మనం వాళ్ళని జయించలేం, మనం ఈ సేవ చేయలేం, ఈ పరిస్థితిని మనం దాటలేం, ఈ అప్పును మనం కట్టలేం. వాళ్ళు మనకన్నా బలవంతులు, వాళ్ళు మనకన్నా శక్తివంతులు, వాళ్ళ మీద మనం యుద్ధం చేయలేం, వాళ్ళను మనం జయించలేం, మన శక్తి సామర్థ్యాలు సరిపోవు, మా కంటికి మిడతల్లాగా ఉన్నాం వాళ్ళ కంటికి.
మిడతల్లాగా ఉన్నాం. వీళ్ళ కంటికి ఎట్ట కనపడ్డారో చెప్పుకుంటారు ఒక రేంజ్, వాళ్ళ కంటికి కూడా ఎలా కనపడుతున్నారో కూడా వీళ్ళే చెప్పేసుకుంటున్నారు. ఈ 10 మంది వచ్చి అయ్యా మోసే అయ్యా మన పని అవదయ్యా మన పని అయిపోయింది నాయన అని అంటే ఈలోపు ఇద్దరు వచ్చారు. యెహోషువ అదే ఏం చెప్తారు అని అనగానే అదే మన బలం సరిపోదని చెప్పాం, ఇంకా మనం ఓడిపోతాం, ఇంకా వాళ్ళు మనకన్నా బలవంతులని చెప్పాం, ఇంకా అది చాలు చెప్పింది చాలుగా నా బాబు అని అన్నాడు. మోసే అయ్యా విన్నానా, మేము కూడా వెళ్ళాం, మీరు కూడా చూసారా, మేము కూడా చూసాం. ఈయన చూసినట్టు చూసారా, కాదయ్యా మేమేం చూసామంటే వాళ్ళని జయించడానికి మన శక్తి సరిపోతుంది అని చెప్తున్నాం. మన బలం సరిపోతుంది, మనం ఖచ్చితంగా వాళ్ళని జయిస్తాం. పరిచర్య చేయడానికి దేవాదేవుడు మనకి బలాన్ని ఇస్తాడు. ఈ శక్తి సరిపోతుంది, ఈ బలంతో ముందుకెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎలీషాకి నేత్రాలు, అదే గేహజీకి నేత్రాలు ఆత్మీయ, మనందరి ఆత్మీయ నేత్రాలు తెరవబడబోతాయి, విశ్వాసపు నేత్రాలు తెరవబడబోతాయి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు దాకా అనారోగ్యాన్ని చూశారు కదా, ఈ రోజు నుంచి ఆరోగ్యాన్ని చూడబోతున్నాం. ఇప్పుడు దాకా మొత్తుకు బానిస అయిపోయిన మీ యజమానుడు, లేకపోతే భయంకరమైన అలవాటుకు బానిస అయిపోయిన మీ బిడ్డలనే చూశారు కదా, ఈ రోజు నుంచి మీ బిడ్డల్లో పరిచర్య చేయబోతున్న బిడ్డలను చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పటి వరకు ఒక్కలే మందిరానికి వస్తున్నారు కదా, ఈ రోజు నుంచి చూడండి కుటుంబంగా మందిరానికి వెళ్ళబోతున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. మొత్తానికి గెహాజీ ఆత్మీయ నేత్రాలు తెరవబడగానండి ఎలీషా చుట్టూను, అతని క్యాంపస్ చుట్టూనట దేవుడు ఏం వేశాడు, అగ్ని జ్వాల రథములతో కంచి వేసి కాపాడమా. ఏం వేశాడు, కంచి వేసేసాడు. కంచి, అగ్ని జ్వాల రథం. నేను నమ్ముతున్నాను ఈ LLAM పరిచర్య చుట్టూ దేవుడు కంచి ఉంచేశాడు. ఇప్పటికి విశ్వాసులైన బిడ్డలందరి చుట్టూ కంచిని ఉంచాడు దేవుడు. ఈ పరిచర్య ద్వారా చాలా మంది సేవకులు పరిచర్య చేస్తున్నారు, వారి పరిచర్యల చుట్టూ కూడా కంచి వేయబడిపోయింది ఇప్పటికి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పర్మిషన్ లేకుండా అంటే అంటే ఈ కంచిని దాటకుండా ఎవరు లోపలికి రాలేరు, ఎవరు బయటికి వెళ్ళలేరు. ఎందుకో తెలుసా, ఇప్పటికే మన చుట్టూరా కంచి వేయబడి. మీరు నన్ను చూస్తున్నారు మొత్తం లైవ్లో, అవునా? కానీ నా చుట్టూతో కంచి ఉంది, మీ చుట్టూతో కంచి ఉంది. అవి అగ్ని జ్వాల రథములతో కంచి, దేవదూతలతో కంచి వేశాడు, యేసు రక్తంతో కంచి వేశాడు. మనల్ని తాకాలంటే ముందు దూతం తాకాలి. ఒక దూత పవర్ అంటే తెలుసా, ఒక్క రాత్రిలో 1,85,000 మందిని చంపగలిగినంత సామర్థ్యం. అలాంటి ఎన్ని దూతలు, ఒక సమూహాలే పెట్టాడంట మనందరి చుట్టూ దేవుడు. మీ అందరి చుట్టూ ఆ కంచితో ఈ 14వ సంవత్సరం దేవాదేవుడు తిరిగి పంపించబోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఎవరో తాకలేరు అనండి, పర్లేదు. ఎవరు తాకలేరు. దేవునికి స్తోత్రం. మళ్ళీ తాకాలంటే ముందు దేవుని తాకాలి, మళ్ళీ తాకాలంటే ముందు ఆయన కనుగుట్టుని తాకాలి. మనం తాకాలి. అటు ఇటు తిరిగి వచ్చేస్తున్నాడు అబ్బాదిగాడు, తిరిగి వచ్చి బాధగా ఉన్నాడు. ఏంట్రా బాధగా ఉన్నాడు ప్రభు, అదే యోబింటికి వెళ్ళాను వేసేద్దామని. వేసావా అన్నాడు. ఎక్కడే నెత్తా చుట్టూ ఏమేసా, ఒక్కసారి నేనేంటో ఫరో అనండి. ఆయన ఇల్లు ఏంటండి, శత్రు దుర్భేద్యమైన కోట. లోపలికి ఎవరు వెళ్ళలేరు, లోపల నుంచి ఎవరు బయటికి. దర్జాగా వెళ్ళిపోయింది సంహారదూత లోపలికి, వెళ్ళిపోయి పెద్ద కొడుకుని వేసి వచ్చింది. పక్కన ఒక గుడిసె ఉంది మళ్ళాట వాళ్ళదే, ఆ ఇంట్లో కూడా బయలుదేరింది, కానీ రాలేకపోయింది. ఇక్కడేమో యేసు రక్తపు కంచె లేదు, ఈ చిన్న గుడిసెలో యేసయ్య రక్తపు కంచెని పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇక గెహాజీకి అర్థమైపోయింది నిజంగా ఈయన దైవజనుడు అని. సరే, ఇక శత్రువుల దగ్గరికి వెళ్ళాడు ఎలీషా. శత్రువుల దగ్గరికి వెళ్ళి, యేసు నామములో వీరి కళ్ళన్నీ గుడ్డి అయిపోవును గాక. సరే, ఇక నడుచుకుని, నాన్న మీరు ఇక్కడ కాదు ఉండాల్సింది, నా వెనక రండి అన్నాడు. నేరుగా వాళ్ళని నడిపించుకుంటే ఎక్కడ తీసుకెళ్ళాడంటే, ఎవరినైతే వాళ్ళు వేసేయాలి, అటాక్ చేయాలనుకున్నారో ఇశ్రాయేల్ రాజు దగ్గర తీసుకెళ్ళారు. ఇశ్రాయేల్ రాజు దగ్గర తీసుకెళ్ళగానే, అయ్యా ఇదిగో మనల్ని చంపాలని చూస్తున్న వారు వీళ్ళే అని చెప్పగానే, కళ్ళు రమ్మంటే కళ్ళు వచ్చేసాయి. అందరు నిలబడి ఉండగా అప్పుడు ఇశ్రాయేల్ రాజు ఒక మాట అన్నాడు దైవజనుడు. అందరు చూద్దాం ఆ మాట. మొదటి రాజుల పుస్తకం 6వ అధ్యాయం 21వ వచనం. అందరూ 2 చేతులతో బైబిల్ పట్టుకోండి, పైకి పట్టుకోండి. 6వ అధ్యాయం 21వ వచనం అందరం కలిపి చదువుతున్నాం.
6వ అధ్యాయం 21వ వచనం. 6వ అధ్యాయం 21వ వచనం. 2వ రాజుల పుస్తకం 6వ అధ్యాయం 21వ వచనం. రెడీ? 1 2. అంతటా ఇశ్రాయేలు రాజు పారజూచి, అమ్మ ఏమన్నాడు? పారజూచి తర్వాత ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఎవరిని అన్నాడు? తర్వాత చదవండి. నాయనా వీళ్ళని వేసేయమంటావా, వేసేయమంటావా అని పాస్టర్ గారితో అనగా ఎవరినన్నాడు నాయనా అని? చెప్పండి, ఎవరిని అంటున్నాడు? అందెవరు? అందెవరు? సర్పంచ్ గారా? కార్పొరేటరా? ఏదో చెప్పండి. అందెవరు? ఒక ప్రధానమంత్రి గారు, ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నిన్నటిదాకా ఏదో సంతకం అడిగావుగా, కట్టేయమంటావా? పెడగా నాకు పెట్టమంటావా? కాకు పెట్టమంట, ఆగు పెడగా నాకు, నువ్వు చెప్పయ్యా, నువ్వు ఆజ్ఞ అయ్యా, నేను చేసేస్తాను. అమ్మా మనం బ్రతికొండగా ఈ రోజులు చూడబోతున్నాం. అధికారులు వచ్చి సేవకులందరినీ నాయనా 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 నాయనా, 2 చేతులు పైకెత్తి, 2 చేతులు అల్లాడిస్తూ నాయనా నాయనా నాయనా, అయ్యా డాడీ నాన్న. ఎవరు పిలిచారట? దేశరాజు మన తెలంగాణ పాస్టర్ ఎట్లున్నావు అన్నాడు. సూర్యాపేట దగ్గర లోపలికి ఏదో తండాలోకి వెళ్తే కోటానికి వెళ్ళగానే పాస్టర్ ఎప్పుడు వచ్చినావే అంటున్నారా? పాస్టరా ఏమని తింటావా? ఏమొద్దు, తినదా పో. అదేం పిలుపురా? ఇక్కడ ఉన్న అన్నలు కూడా ఆ మర్యాద అయిపోయి ఉంటుంది. పాస్టర్ ఏం చేసినావు? ఆమె తినమా మళ్ళా పో. అమ్మ మీకు మాట చెప్పనా? అధికారులే వచ్చి నాయనా నిన్నటిదాకా ఎక్కడ ఇబ్బంది పెట్టారు? నిన్నటిదాకా బిల్డింగ్ కట్టుకోవడానికి ఇబ్బందా? నిన్నటిదాకా ఏదైనా సంతకం పెడితే మరీ తిప్పించారా? నిన్నటిదాకా ఆభరణాలన్నీ సమర్పించేసుకున్నారని ఇల్లును మీకు అద్దెకోనని చెప్పారా? పలానా స్థలంలో మిమ్మల్ని అసలు ఉండను అని చెప్పారా? లేకపోతే అందరినీ తొలేసారా? లేకపోతే మీరు సమర్పించుకున్నారు, మీరు క్రైస్తవులా? ఇవన్నీ చెప్పారా? ఇవన్నీ చెప్పి ఇబ్బంది పెడతా. నేను ఒక మాట చెప్పనా? వాళ్ళే వచ్చి మిమ్మల్ని నాయనా స్వరమెత్తి అందరు గట్టిగా నాయనా నాయనా పిలవండి గట్టిగా, విగ్రహగా. అమ్మ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా అలా పిలవబోతున్నారు. అమ్మా నాయనా ప్రభుని స్తుతిద్దాం. ఆ రోజున మేము చూడాలి ప్రభా, మా పరిచయంలో చూడాలి నాయన, మా ప్రాంతాల్లో చూడాలి ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. ఇల్లు అద్దెకిస్తారా మీకు? సర్లే దూరం కూడా ఏం చేయలేక ఏడ్చుకుంటూ వచ్చేసారు చాలామంది. మీలో చాలామంది పరిశుద్ధాత్మలు మాట్లాడుతున్నారు. మా మటుకు మేము కూడా అలా తిరిగిన వాళ్ళం. ఇల్లు అద్దెకొంపో అని అంటే జాగ్రత్తగా కళ్ళలో నీళ్లు పెట్టుకుని ప్రశాంతంగా వచ్చేసి ఇంటికి వచ్చి నాయన ఇల్లు అని అంటున్నా, ఏం చేయమంటావు నాయన? ఏంటి ప్రభా? ఏంది నాయన? అమ్మా ప్రభునందు నమ్ముదాం. ఈ 14వ వార్షికోత్సవంలో ఎవరైతే మిమ్మల్ని దూరంగా ఉండమన్నారో, ఎవరైతే దూరాన్ని అక్కడ బతకండి అని చెప్పారు, మీకు ఇంతే జీవితం అని అన్నారు, మేము ఇంట్లోకి కూడా రాను అని చెప్పారు, ఒక మాట చెప్పనమ్మా, వాళ్ళే వచ్చి నాయనా నన్ను కొట్టమా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇవన్నీ పరిచయలు జరగబోతున్నాయి. కంచి రాబోతుంది. శత్రు దుర్భేద్యమైన కోటలో కూడా వెళ్ళగలిగిన సంహారదూత మన ఇళ్ళను తాకలేనంత కోటను దేవుడు వైపు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకన్నా పాడతారుగా, యేసయ్య రక్తం కింద హాని లేదు. హల్లెలూయా. మేము యేసు రక్తం కింద ఉన్నాము, హాని లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సరే, ఇక అలా జరుగుతుంటే మరలా బెన్హదద్ వచ్చి ఏం చేశాడంటే మరలా ఆ ప్రాంతాన్ని చుట్టేశాడు. ఇప్పుడు భయంకరమైన తీవ్రమైన కరువు వచ్చింది. మన మనసారా కోరుకుందాం,
ఎప్పుడు ఎక్కడ కరువులు రాకూడదనే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఏ కుటుంబంలో ఆ పరిస్థితి రాదు, మనం నమ్ముదాం మనసారా. చాలా భయంకరమైన కరువు వచ్చింది. ఎంత కరువు అంటే గాడిద తలకాయ 80 రూపాయలట, పావురపు రెట్ట 5 రూపాయలట. అంత చాలా భయంకరమైన కరువు. ఒకళ్ళు కోసుకుని తినేస్తున్నారట మనుషుల్ని. కొడుకులను ఒక్కొక్క రోజు వాటా వేసుకుని, నేను నా కొడుకుని తిన్నామయ్యా, ఈరోజు ఆమె కొడుకుని దాచేసుకుంది. అసలు ఈ రోజుల్లో ఉంటారు అట్టంటి మనుషులు? అసలు ఉంటారండి? ఉండరు. ఈ మధ్య తయారైన మళ్ళీ ఈ మధ్య వార్తల్లో చూస్తున్నాను నేను, కుక్కర్లో ఉడికిచ్చేస్తున్నారంట. ఈ మధ్య చూడాల్సి వస్తుంది. ఇదివరకు అట్టుండేవి. నిజమండి బాబు. ఆ రోజులు జరుగుతున్నాయి. భయంకరమైన యుద్ధం, భయంకరమైన పరిస్థితి. ఈ రోజుకి యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ రోజు ఇశ్రాయేలుని కాపాడినవాడు ఈ రోజు కూడా కాపాడుతున్నాడు. నిజమండి. 60 శత్రు దేశాలు ఒకేసారి దండెత్తే. 60 శత్రు దేశాల యొక్క జనాంగం మొత్తం కలిపితే సుమారు 100 కోట్ల మంది. ఒక్క ఇరానే 10 కోట్లు కదా. 60 దేశాలలో కలిపితే 100 కోట్ల మంది. 90 లక్షల ఇశ్రాయేల్ దేశం జనాభా. 90 లక్షల మీద దొమ్మిగా వెళ్ళారు ఒకేసారి. మొన్నే వారం క్రితం అందరూ అన్నారు, ఇక ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ తుడిచేస్తాం, అయిపోయింది, అందరూ వెళ్ళిపోయి ఇప్పుడే దండం పెట్టేసుకు వచ్చేయండి. ఇంకెవరన్నా చూడాలనుకుంటే అబ్బాయిలు వెళ్ళేసి చూసేసుకుని వచ్చేయండి. ఇజ్రాయెల్ దేశం అయిపోయింది, మూడిదైపోయింది. మీకు ఇంకెవరికైనా ఆ గుంట చూడాలని ఉంటే, ఏ గుంట? ఈరోజు ప్రపంచం అంతటికి ఆధారమైన గుంట అది ఒకటే. అమ్మ, ప్రపంచం అంతా బతుకుతుందని దేని మీద అనుకుంటున్నారు? ఆ గుంట మీదే. అందరికి తెలియదు కానీ తర్వాత చెప్తాను కాసేపు అయిపోయిన తర్వాత. ముందు హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ పని అయిపోయింది, వెళ్ళిపోయి చూసుకొచ్చేసేయండి. ఇక అయిపోయింది, ఏ చేద్దాం, మామూలుగా ఉండదు. ఒక్క రాత్రే వాళ్ళ పని అయిపోయింది 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 అయిపోయింది. అందరూ ఇక అయిపోయిందంటే ఇశ్రాయేల్ పని ఒకసారి చూసేసుకుంటారు బాబు అని చెప్పి పెద్ద స్టేటస్లు, పెద్ద పెద్ద ఫ్లెక్స్లు, అయిపోయింది. ఇక అందరూ టెన్షన్ 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 పడిపోతుంటే ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం నవ్వుతున్నాడు. ఆ రోజు టీవీ నన్ను ఇంత పెద్ద వ్యాసం వేసాడు, చూసారా మీరు? ఏం వేసాడంటే, మీరు చంపేయడానికి, బూడిద చేసేయడానికి అది ఇశ్రాయేల్ నాన్న. ఇశ్రాయేల్ తరఫున యుద్ధం చేసేసి సైన్యం కాదు, వాళ్ళ దేవుడని యెహోవా యుద్ధం చేస్తాడు. మన పక్షాన కూడా అదే దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ఈ సంవత్సరం మన పరిచర్య పక్షాన ఆయన చెయ్య నిలబడబోతుంది, ఆయన బాహుబలమే నిలబడబోతుంది, ఆయన కాపుదల నిలబడబోతుంది, ఆయన చేతులే మనల్ని దాచిపెట్టబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని దాచేశాడు ఇప్పటికే దేవుడు తన రెక్కలు. అందుకే ఇర్మియా గురించి మాట్లాడుతూ, ఇర్మియాని అతని పరిచారకుడైన బారాకునంట దేవుడు దాచిపెట్టాడట. శత్రువులు ఎదురుగా ఉన్నా కనబడట్లేదట. దాచేశాడు. అసలు చంపడం కూడా ఎంత విచిత్రంగా చంపారు తెలుసా? ఆ గాజా ప్రెసిడెంట్ ఒక ఆయన ఉంటాడు, దాక్కున్నాడు ఎక్కడో. అసలు ఎక్కడున్నాడు కూడా ఎవరికి తెలియదు. ఫోన్లు వాడట్లా, సిగ్నల్ ట్రేస్ చేయలేపో, కానీ ఆయన చంపేయాలి. వీళ్ళందరూ కసి మీద ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఉండగా ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతున్నాడు ఇశ్రాయేల్ దేశ ప్రధాని. ఐక్యరాజ్య సమితిలో వీళ్ళు ఏం చేశారంటే, ప్రధాని రేపొద్దున మాట్లాడతాడు, వీళ్ళ నెక్స్ట్ స్టెప్ తెలియాలంటే ఖచ్చితంగా రేపు గాజా ప్రెసిడెంట్ టీవీ చూస్తాడు, ఫోన్ వాడు కానీ. అందుకే ఇజ్రాయేల్ వాళ్ళు ఏం చేశారంటే టీవీ కెమెరాలన్నీ హ్యాక్ చేశారు. వీడు టీవీ ఆన్ చేశాడో దొరికిపోతాడు, ఖచ్చితంగా ఆన్ చేస్తాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ నెక్స్ట్ స్టెప్ తెలియాలంటే ఈరోజు ప్రసంగంలోనే తెలుస్తుంది. ఇక నెతన్యాహు బెంజమిన్ మొదలెట్టాడు ప్రసంగం. గాజా మాది, సిరియా మాది, మా పేరు మీద బాండ్ పేపర్లు ఉన్నాయి, ఎప్పుడో రిజిస్ట్రేషన్ అయిపోయింది, మా దగ్గర బాండ్ పేపర్లు ఉన్నాయి. వెంటనే అధ్యక్షుడు అడిగాడు, ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు, ఏ బాండ్ పేపర్లు అన్నాడు. గాజా మాది, సిరియా మాది, ఎక్కడుంది బాండ్ పేపర్ అనగానే వెంటనే డెస్క్ తీసి ఆ డెస్క్ నుంచి బైబిల్ చూపించింది, ఇందులో మా దేవుడు మాకు రాసి ఇచ్చాడు అని చెప్పి. ఆమోసు గ్రంథంలో ఉంది గాజా నాదని, సిరియా మాది అన్ని రాసి ఉంది అని మాట్లాడుతున్నాడు. అసలు ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఏం ప్రసంగం అని చెప్పి టీవీ ఆన్ చేశాడు. ఆడు ఎక్కడో చిన్ని పల్లెటూరులో భూగర్భం లోపల చిన్న గదేసుకుని అక్కడ ఉన్నాడు. ఈయన ప్రసంగం చేస్తున్నాడు. వీళ్ళ టార్గెట్ ఏంటి, ప్రసంగం ముగించేలోపు వేయాలి. వాళ్ళు వేసేసారని మెసేజ్ వచ్చేదాకా ఈయన ముగించడం. ప్రసంగం జరుగుతుంది, అందరూ చూస్తున్నారు, ఏంటి ఇంకా వదలడం అని అనుకుంటాడు. కాసేపు మెసేజ్ వచ్చింది, ఇట్స్ ఫినిష్డ్ అని. కరెక్ట్గా ఈయన ప్రసంగం స్టార్ట్ చేసిన 10 నిమిషాల్లో వెళ్ళిపోయేసారు. అంతా అయిపోయింది, ఎస్ గాజా మాదే అని చెప్పి ప్రసంగం ముగించాడు. ఎవరికి అర్థం కాల, ఏంటి ఎట్ట మాట్లాడుతున్నాడు. 1/2 గంట తర్వాత ఫోన్ ఆన్ చేసుకున్న తర్వాత తెలిసింది, అరే గాజాని
ఆక్రమించేశారు. ఎందుకో తెలుసా? యుద్ధం చేయవాడు మనుష్యుడు కాదు, యెహోవా దేవుడు యుద్ధం చేయవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజులు మనకక్కరలేదు, శూరులు మనకక్కరలేదు. రాజులు మనకక్కరలేదు, శూరులు మనకక్కరలేదు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయిన యుద్ధము యెహోవా. యుద్ధము. హల్లెలూయా. చెప్పండి, మన తరపున యుద్ధం ఎవరు చేయబోతున్నారు? అలాగే కదా చెప్పండి, చెప్పండి. ఇప్పుడు చూడండి, గాడిద తలగా 80 రూపాయలు, ₹1 పెట్టాము. చాలా భయంకరమైన కరువు, పిల్లల్ని కోసుకు తినేసే భయంకరమైన పరిస్థితి. అప్పుడు ఒక ఆమె వచ్చి రాసి తిట్టింది, అయ్యా జరిగిన విషయం ఇది, నాకు సహాయం చేస్తావా? పిల్లల్ని కోసుకు తినేస్తున్నాం అయ్యా, ఆకలికి తట్టుకోలేక, మాకు సహాయం చేస్తావా అనగానే రాజు అన్నాడు, పరలోకమందున్న దేవుడు సహాయం చేయకపోతే నేను ఎలా సహాయం చేస్తాను అన్న తర్వాత ఇది రాజుకి కొంచెం ఉండాలిగా కృతజ్ఞత. ఏమన్నా తెలుసా, నిన్న మొన్న దాకా నాయన 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 అని పిలిచి ఇప్పుడు అంటాడు కరువు రాగానే, మళ్ళా కష్టం రాగానే, ఏయ్ పాస్ గారు ఎక్కడ ఉన్నాడు పిల్ల ఉంటాం. ఎవరో రేపుడికి తలకాయ తీసేయపోతే నా తలకాయ తీసేసుకుంటా అన్నాడు. రాసుంది అతని మొండం మీద రేపు గనక శిరస్సు ఉంటే. ఆనందం వచ్చినా ఈయనే, బాధ వచ్చినా, మీ పిల్లడికి ఉద్యోగం వచ్చినా అయ్యగారు, ఉద్యోగం రాకపోతే అది జరిగింది. అక్కడ ఎక్కడ ఉన్నాడు పాస్టర్ గారు, తీసిరు తలక వేసిపోతే ఇప్పుడు. ఈ విషయం పాస్టర్ గారికి తెలిసింది, దైవజనుడికి తెలిసింది. దైవజనుడికి తెలియగానే వెంటనే ఒక మాట అన్నాడు, రేపు ఈ సమయానికి, మరలా మీదటికి ఈ రోజుకి, లేకపోతే మరుసటి మాసం ఈ రోజుకి, లేకపోతే రేపు మధ్యాహ్నం ఈ సమయానికి, మరలా 15వ వార్షికోత్సవం జరుపుకునే రోజుకి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ వార్షికోత్సవం జరుపుకునే రోజుకి? మరలా వచ్చే సంవత్సరానికి, మరలా నూతన సంవత్సరాలు అడుగుపెట్టే సమయానికి, మరలా వచ్చే మాసంలో అడుగుపెట్టే సమయానికి ₹1 మీ అందరికీ తిండి లభించబోతుంది. 80 రూపాయలకి గాడిద తలకాయ, ₹5 ₹1 రెట్ట. ఈయనేమంటున్నాడు, ₹1 ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి, 2 మానికలు ఎవలట. పక్కన ఇంకోటి ఉన్నాడు, మన రాజు పక్కన ఉంటారు, ఇలా చెడగొడతారు సగం. ఇగో ఆకాశమే చిల్లు పడిపోయి పైనుంచి ఎవరో సన్నని పిండి వచ్చినా నువ్వు చెప్పింది జరగదు అబ్బాయి. వెంటనే దేవజన్ అన్న, రే నువ్వు చూస్తావు చలో అన్న. అందుకే కొన్ని విషయాలు మనం మౌనంగా ఉంటాం మంచిది. అయ్యగారు అది కాదండి, వద్దండి, మనకు వద్దు, అసలు వద్దు, అక్కడ వరకు వద్దు, అంతేనంటారు అయ్యా. అంతే, సరే వెళ్ళిపోదాం వెనక్కే. ఒక్కలామేనా అంటలా, అదేంటి ఎంత తక్కువ మంది అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడుగా, ₹1 వస్తుంది చూడొచ్చుగా. రాదు అవదు అవుతుంది, అవదో నీకు తెలీదు. అవుతుంది, భయంకరమైన కరువు, అసలు అయ్యే పని కాదు. అవుతుంది, ఆకాశం చిల్లు పడిపోయి మొత్తం అందరు భూమి మీదకి వచ్చేసిన కానీ అవదో. నువ్వు చూస్తావు కానీ, చెప్పండి అమ్మా పర్లేదు, చెప్పండి గట్టిగా, నువ్వు చూస్తావు కానీ తినలేమని చెప్పాడు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి దైవజనుడు ఏదన్నా ఒక మాట చెప్పాడంటే మనుషులు దాన్ని సమ్మతించకపోయినా పరలోకం మాత్రం ఆమె అని చెప్పేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకవేళ ఇక్కడ ఎంతమంది అడ్డపడ్డా పరలోకపు దేవదూతలు మాత్రం మార్గం సరళం చేసేస్తారు. హల్లెలూయా.
నేను వెళ్ళే శోధిం హల్లెలూయా. ఎంత గట్టిగా హల్లెలూయా. ఈ నిద్ర పట్ల చూస్తున్నాడు, రేపటికి రూపాయికి ఇస్తారా ఇవ్వరా? విన్నారా? సో మనం కొన్నిసార్లు మౌనంగా ఉండటమే మంచిది. దైవజనుడు చెప్పాడు కదా ఒక మాట, రేపటికి ఈ పాటికని ఆమెన్నానండి. అమ్మ ఈరోజు వెళ్ళేటప్పుడు ఈ మాట కొట్టుకుని వెళ్ళండి. ఏ పరిస్థితిలో ఉన్నారు, మీదటికి ఈ రోజుకి మన జీవితాల్లో అద్భుతం చూడబోతున్నాం. రేపు ఈ రోజుకి మరల అద్భుతం చూడబోతున్నాం. మరుసటి మాసానికి ఒక అద్భుతం చూడబోతున్నాం. ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఏ కన్నీటి దగ్గరకు వచ్చారు, ఇదిగో మరలా ఈ రోజుకి ఏ బాధతో వచ్చారో ఆ బాధకి ప్రతిఫలంతో మనం మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పబోతున్నాం. మనం దైవజనుడు అన్నాడు, రేపు ఈ సమయానికి కరువు అంతా పోబోతుంది. రైట్. అక్కడతో 6వ అధ్యాయం ముగిసింది. ఇక 7వ అధ్యాయానికి వచ్చాం. అయ్యి బాబోయ్ 6 ఎంతసేపు చెప్పాడంటే 7 ఎంతసేపు చెప్తాడు అనుకోవద్దు. కరెక్ట్గా 1:30 సమయం. ఎంతసేపటికి అంటే కరెక్ట్గా ఇంకా 15 నిమిషాల లోపే ఉంది. 10 నిమిషాలు ముగిచ్చేస్తా. సరే, 7వ అధ్యాయం స్టార్టింగ్ 4 హీరోస్ కనపడతారు. ఎంతమంది? పర్లేదు చెప్పండి, ఎవరాళ్ళు? హీరోస్ అనండి. 4 హీరోస్ అనండి, చెప్పండి, పర్లేదు చెప్పట్లా మీరు గట్టిగా. హల్లెలూయా. వాళ్ళు ఎలాంటి హీరోస్ అంటే కుష్ఠరోగులు. ఎవరాళ్ళు? కుష్ఠరోగులు. వాళ్ళందరినీ నిన్న మొన్నటి దాకా ఊరోళ్ళు ఏం చేశారు, బయట ఉండండి మీరు, మా ఇల్లు అదిగో, మీరు బయట ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఊరు చివర ఉండాలి, మీరు అక్కడే హలో అని అన్నారు. ఇప్పుడు ఊరందరూ ఏమైంది పరిస్థితి? లేదు. సరే, 4గురికి ఒక ఆలోచన వచ్చింది. పక్కనోడు కూడా అన్నాడు, ఏమన్నాడంటే, అన్నయ్య ఏంట్రా ఆకలి చేస్తుంది అన్నాడు. ఏం చేస్తాం, లోపలే లేదు తిండి, మనం ఏం చేయలేం. పక్కనోడు అన్న, ఓ పని చేద్దామా? ఏంటి? అక్కడ శత్రువులు ఉన్నారుగా, బెన్హదద్ టీం ఉన్నారుగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కుందామా అని అనగానే వాళ్ళు చంపేస్తారు లోనికి వెళ్తే. ఎక్కడున్నా చచ్చిపోతాం కన్నయ్య, పోనీ ఇటు వెళ్దామా మన ఊరిలోకి, అక్కడికి వెళ్తే అక్కడికి రావద్దు అన్నారు, 4 చంపేస్తారు. ఎక్కడున్నా చచ్చిపోతాం, అటు శత్రువుల దగ్గరికి వెళ్ళినా చచ్చిపోతాం, మన బంధువుల దగ్గరికి వెళ్ళినా చచ్చిపోతాం, కొట్టు చంపేస్తారు. మరి ఏం చేద్దాం అన్నయ్య? ఓ పని చేద్దాం, తాడో పేడో ఏదోటి తెగించి మనమే ఒక అడుగు ముందుకేసేద్దాం, మనమే శత్రువులకు ఎదురు వెళ్దాం. వీళ్ళు ఎట్టకు తెగించరు, వీళ్ళకి ఎట్టగా ధైర్యం లేదు, మనమే ధైర్యం చేద్దాం. మనము పని చేద్దాం, మన 4గురిని తెగించి తిండి కోసం ప్రయత్నించేద్దాం పదా అని ముందుకు అడుగు వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పటికైనా వాడు చూస్తున్నాడు, ఎవడాడు? రాజుగారి పిఏ. పాస్ గారు చెప్పాడు, జరుగుద్దా జరగదా, జరుగుద్దా జరగదా అంటే మనం కొనాలనుకునే తగ్గితే హల్లెలూయా, హల్లెలూయా. మన వల్ల అయితే అవ్వదు, కానీ సర్వశక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిగా ఆమేన్ అని చెప్దామా? ఏం తగ్గాలి? హల్లెలూయా. సరే, ఒక్క 4గురు తెగించారు. కుష్ఠరోగులకండి ఏళ్ళు ఉండవు, తెలుసా మీకు? కాళ్ళకి ఏళ్ళు ఉండవు. ఈ 4గురు దేనికోసం తెగించారంటే, ఎక్కడున్నా చచ్చిపోతాం, లోపలికి వెళ్ళినా చచ్చిపోతాం. ఆ చచ్చిపోయేది ఏదో మన దేశం కోసం, మన పట్టణం కోసం తెగించి చచ్చిపోతాం. ఏదోటి చేద్దాం, మన పట్టణానికి భోజనం పెట్టడానికి, రక్షణ అందించడానికి, వాక్యం అనే ఆహారం అవ్వడానికి, విన్నారండి, ఆరాధన అనే అభిషేకాన్ని అందించడానికి ఏదో ఒకటి చేద్దాం. వాళ్ళ వరకు అట్టుకెళ్దాం. ఉంచుతారా? ఉందాం. నేను పరిచయం చేస్తున్న ఊళ్ళో గొప్ప దైవజనులు ఉండేవారు. ఆయన పేరు రాజబాబు అన్నగారు. ఆయన ఎప్పుడు అనేవాళ్ళు, మళ్ళీ బతకనిస్తే సాక్షిలం, చంపేస్తే అత్త సాక్షిలం అన్నట్టుగా అడిగేసారు. అసలు వీళ్ళ పరిస్థితి ఏంటంటే, కాళ్ళకి ఏముండవు చెప్పండి, ఏముండవు, ఏళ్ళు ఉండవు. అసలు ఎంతమంది ఈ కాళ్ళకి ఏళ్ళు లేను నడిస్తే సౌండ్ వస్తుందా? నిజం చెప్పండి, అసలు వాళ్ళు సౌండ్లెస్ పీపుల్. అవసరంలా అసలు వాళ్ళు అవసరంలా, సౌండ్లెస్
తెగించే వాళ్ళు నలుగురు. ఏమండి వీళ్ళ నలుగురు అట ఏం చేశారు? నలుగురు అసలు వాళ్ళ నడకే తెలుసుగా ఎట్లా ఉంటుంది. వీళ్ళు నడుస్తుంటారట ఒక భయంకరమైన శబ్దం. ఏళ్ళు ఉన్నాయి వాళ్ళకి. మనం ఎంతమంది నడిచినా ఎంత శబ్దం అవుతుందో ఇప్పుడు వచ్చిన శబ్దం అంటే వీళ్ళ నలుగురు వాళ్ళ దేశం కోసం తెగించారని పరలోకం సౌండ్ చేయడం మొదలు పెట్టేశారు. హల్లెలూయా! వేల కొలదిగా పరలోక దూత సైన్య సమూహాలు అందరూ కలడం మొదలెట్టారు. దేవునికి స్తోత్రం. హలో మనమే ఆమె అనండి, పర్లేదు. హల్లెలూయా! ఎవరో అసలు మనం సరిపోతాం వెనకెళ్ళడానికి. గట్టిగానండి. ఎవరో రావాల్సినంత అవసరం హల్లెలూయా! అడిగైతే పర్వం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! సౌండ్ రాకపోవచ్చు. పరలోకం 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 నుండి పరలోకం నుండి హల్లెలూయా! పరలోకం నుండి శబ్దం, పరలోకం నుండి పరలోక సైన్య సమూహాలన్నీ కదులుతుండగా శత్రువుల గుండెల్లో భయం ప్రారంభమైపోయింది. వాళ్ళకి అర్థమైపోయింది శత్రువులు అందరూ వచ్చేస్తున్నారు, అందరూ కదిలిపోయారు. ఇంకా మనం బ్రతకడం కష్టం. ఈ పట్టణాన్ని మనం జయించలేవు, ఈ పట్టణాన్ని మనం నాశనం చేయలేవు. అక్కడ దైవజనుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన పరలోకం కదిలింది. ఒక్క నలుగురు తెగించగానే పరలోకం దిగిరాగానే ఆ పట్టణాన్ని నాశనం చేయగలిగిన దురాత్మలు, అపవాది సమూహం అంతాయి, సాధారణ సమూహం అంతాయి, కబంధ సమూహాలు అంతాయి ఆ పట్టణాన్ని వదిలి పారిపోతున్నాయి, రాజ్యాన్ని పారిపోతున్నాయి, ఆ దేశాన్ని వదిలి పారిపోతున్నాయి. అందరూ పారిపోతున్నారు. రక్షణ వచ్చేస్తుంది, దేవదూతలు కదులుతున్నారు, ఆహారం దొరుకుతుంది. దైవజనుడి మాట నెరవేరడం ప్రారంభమైపోయింది. గట్టిగా ప్రభుని స్తుతిస్తుండగానే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవు నాకుండగా ఎదురొచ్చువాడెవ్వడు, సాయము చేయగా అడ్డుపడువాడెవ్వడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదమయ్యా. జయమేచువాడవయ్యా నీ పిల్లలకు, జయమేచువాడవయ్యా, జయమేచువాడవయ్యా నీ పిల్లలకు, జయమేచు. హల్లే 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. అంతే. శత్రువు అండి వాళ్ళ మొత్తం కోట్లన్నింటిని వదిలేసి వెళ్ళిపోయాడట. గుర్రాలను వదిలేశాడు, గాడిదలను వదిలిపెట్టేశారు, వాళ్ళకున్న ఆహార పదార్థాలను కూడా వదిలేసి పారిపోయారు. వీళ్ళందరూ ఎలాగైనా అక్కడ బోళ్ళంత సమృద్ధి, బోళ్ళంత ఆహారం, బోళ్ళని ఎవలో బోలెడంత సన్నని పిండే. అయ్య బావే, ఎంత ఆహారమా, ఎంత ఆహారమా. తిన్నారు. మళ్ళీ ఇంకో గుడారంలోకి వెళ్ళారు, అక్కడ ఆహారం ఉంది, అక్కడ తీసుకున్నారు. బోళ్ళన్నీ ఎవరు దొరుకుతున్నాయి, బోళ్ళంతా. అందులో ఒకటి కనిపించింది, అన్నా మనం ఇదంతా ఏం చేసుకుంటాం, ఇదంతా సమృద్ధిగా పని చేద్దామా,
మన ఊరోళ్ళకు కూడా పెడదామా ఈ ఆహారం అని అనగానే పక్కన ఒకడు అన్నాడట, మళ్ళీ ఎప్పుడు సరిగ్గా చూసారా, ఇల్లు అద్దెకిచ్చారా, అలా దగ్గర రానిచ్చారా, రానోలా దూరం బొమ్మన్నారు, ఏంటి అలా పెట్టేది, అలా పెట్టదు అన్నాడు, బానే అటు సావనే అనుకోలా. వాళ్ళు మన సహోదరులేక మనల్ని నిందించారు, మనం క్రీస్తు ప్రేమ చూపిద్దాం, ఎన్ని చెప్దాం, చాటింపేద్దాం, ఇక్కడ ఆహారం దొరుకుతుందని చెప్దాం, ఇక్కడ అభిషేకం దొరుకుతుందని చెప్దాం, ఇక్కడ ప్రార్థనాత్మ దొరుకుతుందని చెప్దాం, ఇక్కడ దైవజనుడు ఒకడు ఉన్నాడని చెప్దాం, ఇక్కడ సేవకును తయారు చేసే కర్మాగారం ఇదని చెప్దాం, అనేక మందికి సహాయం చేసే తండ్రులు ఇక్కడ ఉన్నారని చెప్దాం, అనేక మందికి ఆశ్చర్యపురం ఇదని ప్రకటిద్దాం. అదే ఎన్ని చెప్పుదాం, ఎన్ని చెప్పుకోద్దాం. నిన్న మొన్నటి దాకా ఇల్లు అద్దెకోనన్న వాళ్ళు ధృవీకరించిన వారు ఒక్కసారిగా చాటింపు వినబడుతుంది. ఓ ప్రజలారా, ₹1 ఒక్కటింటికి ఒక మానిక సన్నని పిండి, 2 మానికల ఎవలు దొరుకుతున్నాయి పతహ. ఈ వార్త రాజుగారి పిఏ చెవిలో కూడా పడింది. ఎక్కడ దొరుకుతుంది? అదే ఆ దైవజనుడు ఉన్నాడే, నేను రాజుతో మాట్లాడాడు ఇది మాట, నువ్వు కూడా మాట్లాడావుగా, ఆయన దగ్గర దొరుకుతున్నాయి. అవునా? నిజమా? నిజంగా దొరుకుతున్నాయి. ఎస్, ఆ మందిరం దగ్గర ఇస్తున్నారు, ₹1కి ఇస్తున్నారా? నాకు అర్థం కాల, ఇది ఎక్కడో విన్నట్టుంది, ఎక్కడో విన్నట్టు. నిన్న దైవజనుడు తన నోట పలికిన మాట, నిన్ననే పరలోకం ఆమె చెప్పగా అదే చాటింపు వినపడింది. ₹1కి ఆహారం దొరుకుతుంది, పదండి. ₹1కి సన్నని పిండి దొరుకుతుంది, పదండి. ఎవరు దొరుకుతున్నాయి, పదండి. ఇక్కడ వాక్యం దొరుకుతుంది, రండి. అభిషేకం దొరుకుతుంది, రండి. స్వస్థతలు దొరుకుతున్నాయి, రండి. ఇది ఒక కుటుంబం, రండి. ఇది పరిశుద్ధాత్మ అభిషేకం దొరుకుతుంది, రండి. అంత్య దినములలో ప్రజలందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని చెప్పినది. అంత్య దినములలో ప్రజలందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నది. ఆత్మ సంగముతో చెప్పుతున్న మాట చెవిలు కలిగిన వాడు వినును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మానుసారమైన సంఘం, అన్య భాషల్లో మాట్లాడుతూ ఆత్మ ఫలముతో కృపావరాలతో విలసిల్లుతున్న సంఘం. వీళ్ళు అందరికి చెప్పడం మొదలుపెట్టారు. అందరు ₹1 పట్టుకొచ్చారు. ₹1 పట్టు రాగానే ₹1 ఇచ్చి సన్నని పిండి, ఇంకో ₹1 ఇచ్చి ఎవరు. ఇదంతా ఎవరు చూస్తున్నారంటే రాజుగారి పిఏ. నిన్న మొన్నటి దాకా మీరు ఈ పరిచయం చేయలేరు, నిన్న మొన్నటి దాకా మీరు ఈ పట్టణంలో ఉండలేరు, నిన్న మొన్నటి దాకా ఇంకా మీరు ఇలాగే ఉంటారు, నిన్న మొన్నటి దాకా ఇంకా మీరు విస్తరించరు అని చెప్పిన వాడు ఉన్నాడే. ఇంకా మీ వల్ల ఏమీ కాదు, మీ బిడ్డలు ఎదగరు, మీరు ఈ అప్పులు కట్టలేరు, మీ ఆరోగ్యాలు బాగుపడవు, ఇంకా మీకు బిడ్డలు పుట్టరు, ఇంకా మీ బ్రతుకులు ఇంతే, ఇంకా మీ జీవితాలు ఇంతే అని చెప్పిన వాడు ఉన్నాడే. వాళ్ళందరూ చూస్తుండగానే దైవజనుడి మాటలు స్థిరపరిచివన్నీ దేవాదేవుడు అనుగ్రహించుకుంటాడు. నేను మాట చెప్పనమ్మా, చివరిగా ముగిస్తూ, ఒక్క 4 తెగించేవారు ఉంటే ఆ పట్టణం అంతటిని దేవుడు రక్షించాడు. తెగించింది దైవజనుడిగా, దైవజనుడు మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాటకి లోబడి 4 తెగించారు. వాళ్ళు శబ్దం చేయలేరు, ఏదోటి కానీ చేద్దాం అని నడిచారు. కానీ పరలోకం శబ్దం చేసింది, పరలోకమే దిగి వచ్చేసింది. దేశమంతటికి రక్షణ దొరికింది. ఆ దేశమంతా ఆ రోజు నుంచి ఆహారం తింటూ బ్రతికి ఈ రోజుకి అక్కడ ఆహారం దొరుకుతుంది, ఈ రోజుకి ఆహారం దొరుకుతుంది. ఒక్క 4 తెగిస్తే. అమ్మ, ఈరోజు 14వ యానివర్సరీలో ఇంకా తెగించిన వారు మీలో ఉన్నారు, ఇంకా ప్రభు దగ్గరికి రాని వారు ఉన్నారు మీలో, ఇంకా ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించిన వారు ఉన్నారు. ఒక్క 4 తెగిస్తేనే అంత ప్రభు దొరికితే. ఈరోజు ఇంకా బాప్తిజం పొందకుండా ఉంటే ఈ 14వ యానివర్సరీ రోజు తెగించడం మొదలు పెట్టండి. మీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వడానికి ఒక అడుగు ముందుకేయండి. మీ కుటుంబాలు ఒప్పుకోరా, మీ ఇంట్లో వారు ఒప్పుకోవట్లేదా, చుట్టుపక్కల వారు ఒప్పుకోవట్లేదా, ఇరుగు పొరుగు వారు ఒప్పుకోవట్లేదా, వదిలేయండి. ఏది జరుగుతుందో జరుగుద్ది. తెగించి ఒక అడుగు ముందుకేయండి. పరలోకం మీకోసం కదులుతుంది ఖచ్చితంగా. వారసువాత 16వ అధ్యాయంలో ఒక ఆయన తెగించాడు. ఆయన పేరు అరిమత్తయి యోసేపు. అక్కడ ఏమంటుందంటే, యేసు దేహము తన కొమ్మని
తెగించి అడిగాడు. యేసును సంపాదించుకోవడానికి తెగించాడు ఆ రోజు అరిమతయి యోసేపు. ఎవరిని సంపాదించుకోవడానికి? యేసును సంపాదించుకోవడానికి తెగించాడు. ఆమె చెప్పండి ఒకసారి. యేసును సంపాదించడానికి తెగించాడు. ఏమిలా ఆయన గుంటని ఒక 3 రోజులు వేసాక తెగించాడంతే. ఈరోజు ఎవరు చూడండి, మొన్న అమెరికా ప్రెసిడెంట్ ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే ఎక్కడికి వెళ్ళాడు? ఆ గుంట దగ్గరికి వెళ్ళాడు. ప్రపంచ దేశాలు అందరూ ఎందుకు వెళ్తున్నారు? అది చూడటానికి. ఆయన వాస్తవంగా చేసేదామదా అరిమతయి యోసేపు వెతుకున్న గుంట. కానీ ఈ రోజుకి అలా నిలిచే ఉంది. ఈ రోజుకి అరిమతయి యోసేపు పేరు వినబడుతూనే ఉంది. ఈ రోజుకి అరిమతయి యోసేపు పెద్ద సెలబ్రిటీ. ఇశ్రాయేల్ దేశం ఎందుకు వెళ్తాను? ఆ గుంట చూస్తాకి. అది ఎవరిదే? అరిమతయి. ఎందుకు అంత ఫేమస్ అయింది? ఆ గుంటలో యేసయ్య ఉన్నాడు. మన హృదయంలో యేసయ్య ఉంటే, మన గుంటలో యేసయ్య ఉంటే, మన జీవితంలో యేసయ్య ఉంటే అలా మనల్ని కూడా నిలిచుండేలాగా చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. 14 మాట చెప్పన, తెగించండి ప్రభు కోసం. బాప్తిస్మాలు తీసుకోవడానికి, పరిచర్లో ముందుకెళ్ళడానికి, స్వార్థికులుగా మారడానికి ఒక్కసారి తెగించి కనుక ఒక్క అడుగు ముందుకు వేయగలిగితే, నేను ఒక మాట చెప్తాను మీ అందరికీ, మనసారా దేవుని సేవకునిగా, దేవి సేవకునిగా ఇంకా బాప్తిస్మం పొందకపోతే ఏమని బిడ్డలారా, ఇదే మిక్కిలి అనుకోవాలి సమయం, ఇదే రక్షణ దినం. ఇంత యానివర్సరీలో ఒక్క 4 ముందుకు వచ్చి బాప్తిస్మం పొందితే ఇప్పుడు ఇక్కడ పండుగ, పరలోకంలో కూడా పండుగ. సార్ ఇంకా అర్థమవుతుంది అనుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు. అందరం వెళ్ళిపోబోతున్నాం. ఈ రాత్రి యేసయ్య వస్తే, ఇక్కడ విడవబడితే బహుఘోరం. అందరం ప్రభు కొరకు నిలబడదాం. ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎగిరి వెళ్ళిపోదాం. తీర్మానాలు తీసుకోండి. ప్రభుకి మీ జీవితంలో ఉండి, నేను తెగిస్తాను పాస్టర్, నేను తెగిస్తానండి, నాకు యేసయ్య కావాలి, నేను సిలువ దగ్గరికి వస్తాను, నేను యేసయ్య దగ్గరికి వస్తాను, నేను యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరిస్తాను, నా జీవితం అంతా ఆయనకి ఇస్తాను. మీ జీవితాన్ని ప్రభుకి ఇచ్చి చూడండి, మిమ్మల్ని ఆయన చేతి పాత్రలుగా వాడుకుంటాడు దేవుడు. ప్రభుకి ఇచ్చి చూడండి, మీ చేతి ఆయన చేతి బాణాలుగా మలుచుకుంటాడు దేవుడు. ఆయన చేతికి మీ జీవితాన్ని ఇచ్చి చూడండి, మిమ్మల్ని తలగా నిలబెడతాడు. జీవితం ఉండగానే, మనకి కాలం ఉండగానే, రోజులు మిగిలి ఉండగానే, శ్వాస ఉండగానే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించండి. నమ్మి బాప్తిస్మం పొందండి. ఆలస్యం చేయకండి. మరి మమ్రో అనే ఒక పెద్ద నటి ఉంటుంది. ఆమెను ఒకసారి బిల్లి గ్రహం అయ్య గారు, ఆమె అద్భుతమైన అందాలు నటి, ఆమె అమెరికా ప్రెసిడెంట్, ఆమె దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుని నన్ను పెళ్లి చేసుకుని, అంత గొప్ప నటి, అంత అందం ఆమె. ఓ రోజు బిల్లి గ్రహం గారు ఆమె అపాయింట్మెంట్ అడిగారట. పెద్ద ఆయన అడిగాడు, అపాయింట్మెంట్ ఇస్తే లోపలికి రమ్మని కూర్చోబెట్టి కాఫీ ఇచ్చింది. ఎదురుగా ఆమె కూర్చొని కాలు మీద కాలు వేసుకుని దైవజనుడు కాఫీ తాగి సగం తాగి తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చి, ఈ మిగతాది నువ్వు తాగుతావా అన్నాడంట. నేను ఎవరో తెలుసా? నేను ఫోన్ చేస్తే అమెరికా ప్రెసిడెంట్లు ఫోన్ ఎత్తుతారు. నా జీవితం అది. నీకు అపాయింట్మెంట్ ఇవ్వటం ఎక్కువ, నిన్ను లోపలికి తీసుకురావటం ఎక్కువ, నీకు కాఫీ ఇవ్వటం ఎక్కువ, అలాంటి ఎంగిలి కాఫీ ఇస్తావా నాకు అని చాలా సీరియస్గా అడుగుతుంటే వెంటనే దైవజనుడు అన్నాడంట, ఒక్క నిమిషం ఆగుతావా అన్నాడంట. ఏంటి అని అనగానే, నీకు జీవితం ఇచ్చింది దేవుడు, ఈ అందం ఇచ్చింది దేవుడు, ఈ రూపం ఇచ్చింది దేవుడు. దేవుడి కోసం బతకకుండా ఇలా ఎంగిలి జీవితం బ్రతికితే జీవితం ఏమైపోద్దో నీకు అర్థం కావట్లేదు. ఉన్న పలంగా యేసు ప్రభుని నమ్ముకో, ఉన్న పలంగా ప్రభుకి జీవితమే. దేవాదేవుడు తన సాక్షిగా నేను నిలబెట్టుకుంటాడు అని చెప్పి సువార్త చెప్పి వెళ్ళిపోయాడట. మీకు విషయం తెలుసండి, ఆయన వెళ్ళిపోయిన నెలలోపు ఒక వార్త, ఆ అందాల నటి తన 36వ ఏట బలవంతంగా చనిపోయింది అని. అంతకు ఒక నెల రోజుల ముందే దైవజనుడిని పంపించి మరీ బతిమాలని, దైవజనుడిని పంపించి మరీ చెప్పాడు, దైవజనుడిని పంపించి మరీ చెప్పాడు. ఒకవేళ నీకోసమే ఈరోజు ఈ యానివర్సరీ ఏమో, నీకోసమే ఈ మాట చెప్పడం కోసమే దేవాదేవుడు సేవకుని ఇక్కడ తీసుకొచ్చాడేమో, మిమ్మల్ని ఇక్కడికి నడిపించాడేమో. ఇంకా ప్రభువుకు దూరంగా ఉంటే జీవితాలు ప్రభువుగా ఉండే. నేను మాట చెప్పనా, తెగించండి, రండి, తెగించి నిలబడండి. నేను ఉంటాను ప్రభు కోసం, నేను నిలబడతాను ప్రభు కోసం, నా జీవితాన్ని ఇస్తాను ప్రభు కోసం, నేను ఆరాధిస్తాను ప్రభుని, నేను ప్రార్థిస్తాను ప్రభుని, నా జీవితాన్ని సజీవ యాగంగా యేసేకిస్తాను. నాకు ఈరోజే యేసే కావాలి. మా తీర్మానం తీసుకుందాం. అవకాశం ఆరోగ్యం ఉంటే మోకరించండి, లేకపోతే అలాగే కూర్చుండిపోండి. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకోండి. రెండు చేతుల పైకి ఒక చిన్న మాట ప్రార్థన చేస్తారా? నా ఆత్మీయ నేత్రాలు తిరుగు నాయన, నా ఆత్మీయ నేత్రాలు
తెరువున ఆయన. భయపడద్దు, మనతో ఉన్నవాడు వారికన్నా అధికుడై ఉన్నాడు. ఒక చిన్న తీర్మానం తీసుకుంటారా? ఒక్క శబ్దం చేయలేని నలుగురే తెగిస్తే, అమ్మా ఈరోజు మీరు నేను తెగిస్తే చాలా కార్యాలు జరుగుతాయి. స్వరమెత్తి ప్రభువా, ప్రభువా, ప్రభువా. నీవు సెలవీయగా జరుగనిదేమున్నది, వాక్కును పంపగా కలగనిదేమున్నది, సకలము నీదేనయ్యా ఓ శూరుడా, సమస్తము చేస్తావయ్యా, సమకూర్చువాడవయ్యా, నా పిల్లలకు సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నా పిల్లలకు. అందరూ ఒక తీర్మానం తీసుకుంటారా? నేను బాప్తిసం పొందుతానన్నా, నాకు ఏసే కావాలి. సమకూర్చువాడవయ్యా, నీవు నాకుండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవ్వడు, నీవు నాకుండగా కార్యము చేయగా సకలము నీదేనయ్యా ఓ శూరుడా, నీలో దాగెదనయ్యా, యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, నీలో దాగెదనయ్యా, బలమిచ్చువాడవయ్యా, నా పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చు విడుదల ప్రభా, బలమిచ్చువాడవయ్యా, నేను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు సెలవీయగా జరుగనిదేమున్నది, వాక్కును పంపగా నీవు నాకుండగా యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, నీలో దాగెదనయ్యా, యుద్ధము నీదేనయ్యా, బలమిచ్చువాడవయ్యా, ఈ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నా పిల్లలకు సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడ, నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు యేసయ్యను, బలమంతా పోయా, బలమంతా పోయాక నమ్మాలని. అందరూ ఒక తీర్మానం చేద్దాం, నేను తెగిస్తాను, నేను బాప్తిసం పొందుతాను. అందరూ ఒక తీర్మానం చేద్దాం. దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా.